ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరి మినిస్ట్రీ వాక్యాలు యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సేవకులకి, విశ్వాసులకి, ఇంకా అనేక మంది అన్యజనులు, కొంతమంది దేవుని వాక్యాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఆ దేవుని వాక్యాన్ని చూసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మరొకసారి వాక్యాన్ని చెప్తూ ఉన్నాను. ఎబ్రీ పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైన వేరు ఏదైనాను మొలిసి కలవరపడటం వలన అనేకులు అపవిత్రులైపోనేమని పౌలు గారు అనియు. చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగం దేవుని కృపను పొందకుండా అనేకులు దేవుని కృపలో నుండి తప్పిపోవుదురేమని పౌలు గారు చక్కగా దేవుని వాక్యాన్ని ఆత్మ ద్వారా రాయించాడు. ఈ గ్రంథాన్ని ఇంచుమించుగా పౌలు గారే రాశారని చాలామంది చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద సేవకులు. దయచేసి చెప్పబడిన మాట ఏమంటే, ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. చూడండి, చాలామంది దేవుని కృపను పొందుకోకుండా చాలామంది దేవుని కృపకి దూరంగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని కృపను పొందుకోకపోతే, వారు దేవుని కృపకి దగ్గరగా ఉండకపోతే, దేవుని కృపను ఆశ్రయించకపోతే వారు తప్పిపోయే అవకాశం ఉందని స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు. అందుకే పౌలు తన ప్రసంగంలో ఒక మాట రాస్తాడు. ఏమనంటే, అయ్యా ఇదిగో ఈ ముళ్ళుని నాకు తీసివేయి అని పౌలు గారు ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విలువైన మాట ఇది. ఆయన చాలా రోగి అయి కనులకో లేకపోతే శరీరంలోనో ఎక్కడో ఒక ముళ్ళు ఉండినట్లుగా పౌలు గారు పదే పదే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నా ముళ్ళు తీసివేయ్యా, నా శరీరంలో సాతాన్ని ఒక ముళ్ళుగా పెట్టావు అని చెప్పి పదే పదే అడుగుతూ ఉంటే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును. చాలామంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో ఎప్పుడైనా నా కృప నీకు చాలునా అనే మాట పలికాడా అంటే చాలా తక్కువ మందిని చూడవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను పొందుకోకుండా మనం ఉంటే తప్పిపోయే అవకాశం ఉంది. దేనిలో అంటే పరిశుద్ధతలో, విశ్వాసములో, ప్రార్థన జీవితంలో, దేవునితో ఉన్న ఐక్యతలో చాలామంది తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే అంటాడు, నా కృపలో నుండి దేవుని కృపను పొందుకోవాలని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. తప్పిపోవునేమో, దేవుని కృపను పొందుకోకపోతే ఎవరైనా తప్పిపోతారని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని కృపను పొందుకోకుండా ఉండటం వల్ల మనకేంటి ఇబ్బంది అని అనుకుంటారు చాలామంది. అయితే చాలా ఇబ్బంది అండి. ఏంటి అంటే, దేవుని కృపను ఎవరైతే పొందుకోకుండా ఉంటారో, దేవుని కృపలో ఎవరైతే ఉండకుండా ఉంటారో, దేవుని కృపను ఎవరైతే ఆశ్రయించకుండా ఉంటారో, దేవుని కృపను ఎవరైతే నిర్లక్ష్య జీవితంగా తీసుకుంటారో, వారిలో చేదైన ఏరు మొలవటానికి అవకాశం ఉంది. చాలామందిలో చేదైన అనుభవాలు ఉంటూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలు ఒక అరణ్య ప్రాంతంలో ఒక ఎర్ర సముద్రం దాటి 3 దినాల ప్రయాణం చేసిన తర్వాత ఆ అరణ్య ప్రాంతంలో నీళ్లు కనపడతాయి. వారు తాగాలని ఆశించుతారు, కానీ ఆ నీళ్లు చేదుగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదు అనుభవాలు ఎన్నో మన దగ్గరికి రావచ్చు. చేదు అనుభవాలు చాతని ఎన్నో మన హృదయంలో ఉంచవచ్చు. అయితే ప్రభు అంటాడు, చేదైన ఏరు మీలో ఏమన్నా మొలుచునేమో అంటున్నాడు. ఇంకా చాలామంది, ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని. చేదైన వేరు మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని అనియు. చేదైన వేరు ఏదైనను మొలిసి
కలవరపడటం వలన అపవిత్రులైపోవునేమో. అంటే చేదైన వేరు మొలిస్తే ఏమవుతుందంటే అపవిత్రులుగా మార్చబడతారు. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామంది కుష్ఠరోగులు అపవిత్రులుగా ఉంటారు. బైబిల్ గ్రంథమును మనం చూస్తే కుష్ఠరోగులు ఎవరంటే అపవిత్రం అయిన వాళ్ళు అని అనుకుంటారు. చాలామంది కుష్ఠరోగుల్ని ఊరు బయట ఉంచుతూ ఉంటారు. దేవుని కృపను పొందుకోకుండా చేదైన వేరు మలవటం వల్ల వాళ్ళు అపవిత్రులుగా మార్చబడతారు. అయితే అయిన వారు, అపవిత్రులుగా మార్చబడిన వారిని నా ప్రభు ముట్టి పరిశుద్ధపరిచాడండి. కుష్ఠి రోగులను కూడా ఆయన అద్దుకొని దగ్గరికి తీసుకొని అపవిత్రత నుండి తొలగించి మంచివారిగా మార్చాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అపవిత్రులుగా మార్చబడకుండా ఉండాలంటే దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను మనం పొందుకుంటే చేదైన ఏది మొలవకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. ప్రభు నామానికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే చేదైన ఏరు మొలవటం వల్ల మనకేంటి ఇబ్బంది అనుకుంటారు. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చేదైన వేరు ఎంత డేంజరో మనకు అర్థమవుతుంది. ఏంటంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని. ప్రైజ్ గాడ్. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళను వేరి దానిలో శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటించెను. దాని మధ్యను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూసి చూడను. కానీ అది కారు ద్రాక్షలు కాసిన. ప్రభునామానికి మహిమ కలుగుని గాక. విషయం ఏంటంటే చేదైన వేరు ఉండటం వల్ల వారు ఎలాంటి ఫలాలు కాస్తారంటే కారు ద్రాక్షలు కాస్తారండి. కారు ద్రాక్షలు అంటే చేదు అనుభవాలు. ప్రభునామానికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. చేదు అనుభవాలు ఎందుకు వస్తాయంటే హృదయములో చేదైన వేరు మొలవటం వల్ల కారు ద్రాక్షలు కాస్తారు. అయితే ప్రభు మొట్టమొదటిగా నాటడం మంచి ద్రాక్ష వలినే నాటాడు, తీగలనే నాటాడు, మంచి ద్రాక్ష తీగలనే నాటాడు. కానీ దాని ఫలము వచ్చలేకి కారు ద్రాక్షలు కాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కారు ద్రాక్షలు కాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చేదు అనుభవాలు మనలో ఉండటం వల్ల, చేదు అనుభవాలు మనలోకి రావటం వల్ల, చేదు యొక్క కోరికలు మనలోకి రావటం వల్ల మనకి కారు ద్రాక్షలు అంటే మనము ఫలాలు, ఎలాంటి ఫలాలు అంటే చేదు అనుభవాలు మనలోకి వస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదైన వేరు మలవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని కృపను పొందుకోకుండా ఉండటం వల్ల, దేవుని కృపని మనం ఆశ్రయించకుండా, దేవుని కృపను పొందుకోకుండా దూరంగా ఉండటం వల్ల, దేవునికి దూరంగా ఉండటం వల్ల, దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి దగ్గరికి రాకుండా చాలా దూరంగా, ప్రభువుకు దూరంగా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. చాలామంది అన్యజనులైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన నువ్వు చేదు అనుభవాలలో ఉన్నావేమో, కష్టాలలో ఉన్నావేమో, శ్రమలలో ఉన్నావేమో, నిందల్లో ఉన్నావేమో, అవమానంలో ఉన్నావేమో. అయితే నా ప్రభు అంటున్నాడు, నా కృప ఇదిగో నీకు చాలును అంటున్నాడు పౌలుతో. అదే రీతిగా దేవుని కృపను మనం పొందుకోగలిగితే, చేదు అనుభవాలు మన దరిదాపుల్లోకి కూడా రావండి. చేదైన తీగ, చేదైన అనుభవాలు మనలో ఉండటం వల్ల మనం కారు ద్రాక్షలు కాస్తాం. నా ప్రభు అంటాడు, నేను మంచి ద్రాక్ష చెట్టుని నాటించాను కదా, మంచి తీగల్ని నాటించాను, కానీ అయితే కారు ద్రాక్షలు ఎలా వచ్చాయి? యెరూషలేము నివాసులారా, మీరైనా న్యాయము తీర్చండి అని బాధపడుతూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని బైబిల్ చదివిస్తూ ఉంది, మొట్టమొదటిగా మనల్ని యథార్థవంతులుగా దేవుడు స్తుతించాడు. కానీ మనలో చేదు అనుభవాలు రావటం వల్ల, చేదు యొక్క కోరికలు రావటం వల్ల మనం ఎలా ఉన్నామంటే చేదు ద్రాక్ష చెట్టు వలె, లేకపోతే చేదు యొక్క తీగల వలె కారు ద్రాక్షలు కాసే ఒక వ్యక్తిగా మనం మార్చబడ్డాం.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఫలాలు కాయటానికి మనం ఏం చేయాలి అని చూస్తే యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నాతో అంటుగట్టబడిన ప్రతి వారు కూడా బహుగా ఫలించును. ప్రభుకి మహిమ కలుగుని గాక. అయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంది, బహుగా ఫలించడానికి పనికిరాని తీగలని బయట తీసి పడవేయను. ఎందుకు పనికిరాని తీగలను తీసివేయాలంటే, పనికొచ్చే తీగలు బహుగా ఫలించడానికి ఈ పనికిరాని తీగలు అడ్డుగా ఉంటాయి. చాలామంది లోకస్తులు ఉంటారండి, ప్రార్థనకి పోయినా ఎగతాళి చేస్తారు, ప్రభువుని నమ్ముకున్నా ఎగతాళి చేస్తారు, కొత్తగా మందిరానికి వెళ్తున్నా ఎగతాళి చేస్తారు. ఇలాంటి వారి పనికి మాలిన తీగలన్నీ గ్రామాలలో ఉంటాయి. అందుకే పేతురు ఒక మాట అంటాడు, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి అంటాడు. కాబట్టి చేదు తీగ ఉండటం వల్ల కారు ద్రాక్షలు కాయడానికి అవకాశం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటాడు, ఎదుగో బహుగా ఫలించడానికి ఏం చేయాలంటే పనికిరాని తీగల్ని తీసివేయాలి. ఈరోజు మీరు కూడా బాగా ఆలోచించండి. మనలో ఫలాలు, మంచి ఫలాలు కావాలంటే, మనం మంచి ద్రాక్ష చెట్టు వలె మార్చబడాలంటే, ప్రభుతో మనం అంటుకట్టబడాలంటే, ప్రభుతో మంచి ఫలాలు మనం కాయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో ఉన్న పనికిరాని కోరికలన్నీ తీసి పడవేయాలండి. మనలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రభుకి వ్యతిరేకమైన కార్యాలు, దేవుని కృపకి అడ్డుగా ఉన్న ప్రతి కార్యము, అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన పనులు, ఇదిగో దేవుని కృపను పొందుకోకుండా ఎందరైతే అపవిత్రులుగా మార్చబడ్డారో, ఈ దినాన ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. ఈ దినాన ప్రభు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. ప్రభు ఆత్మ మిమ్మల్ని తాకబోచు ఉన్నది. ఎందుకంటే దేవుని కృపను మీరు పొందుకుంటే చేదు అనుభవాలు మనలో ఉండవు. చేదైన తీగ, చేదైన అనుభవం ఏది రాకుండా ఉండాలనే ప్రభు యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ఎందరైతే ఈ చేదు అనుభవాలలో ఉంటూ ఉన్నారో, ఎందరైతే చీకటి జీవితంలో ఉంటూ ఉన్నారో, ఎందరైతే చీకటి అనుభవాలలో జీవిస్తూ ఉన్నారో, బైబిల్ చదివిస్తూ ఉంది, ఇదిగో బహుగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసివేయాలి. మనం కూడా ఏం చేయాలంటే, మనం బహుగా ఫలించాలంటే, ప్రభువుతో మనం అంటు కట్టబడాలంటే, ప్రభువుతో మనం నడవాలంటే, దేవునికి ఇష్టడిగా మనం మారాలంటే దేవుని కృపను పొందుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, మనలో ఉన్న ఎన్ని వ్యర్థమైన పనులన్నీ తీసివేసి దేవుని ఇష్టడిగా మనం మార్చబడితే దేవుడు తనతో అంటు కట్టబడి బహుగా ఫలించడానికి దేవుడు కృపనిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇదిగో దేవునికి దగ్గరగా ఉన్నట్టుగానే ఉంటున్నారు, కానీ చాలా దూరంగా ఉన్నారండి. కృపకి దూరంగా ఉంటున్నారు, కృపను పొందుకోలేకపోతూ ఉన్నారు, కృపలు నడవలేకపోతూ ఉన్నారు. సంఘం కూడా మనం చూస్తే కృపలోనే ఉంటుందండి. దేవుని యొక్క కృపలోనే వర్ధిల్లాలి. ప్రతి క్రైస్తవులు, సేవకులు ఎవరైనప్పటికీ కూడా దేవుని కృపను పొందుకున్న వారై ఉండాలి. ఏదైనా చేదైనా వేరు ఏదైనా మొలుసునేమని పౌలు గారు బాధతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఈ దినాన మా వాక్యం వింటున్న ప్రతి వారు కూడా, ఇంతవరకు నీలో చేదైన అనుభవాలు ఉన్నాయేమో, మంచి ఫలాలు నీలో లేవేమో, ఇదిగో మంచి ఫలాలు కాయాలని ఆశగా ఉంది, కానీ సాతాను ఏదో ఒక చేదు అనుభవాలను నీ దగ్గరికి తెచ్చిపెడుతూ ఉన్నాడేమో. ఇదిగో సిలువ దర్శనం వైపు చూడు, సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూడు. ఇదిగో నీవు మంచి ఫలాలు కాయడానికి దేవుడు కృపనిస్తాడు. కారు ద్రాక్షలు, కారు అనుభవాలు, చీకటి బతుకులు, పాపము, కోరిక, అబద్ధం, మోసం, అవన్నీ దేశయ్య దర్శించి అవన్నీ దూరపరిచి ఇదిగో మంచి ద్రాక్షలు కాయడానికి, బహుగా ఫలించడానికి నా ప్రభు మీకు సహాయము చేయనుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారు ద్రాక్షలు కాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చేదు తీగ మనలో ఉండటం వల్ల, చేదు కోరికలు మనలో ఉండటం వల్ల మనం ఏమవుతూ ఉన్నామంటే చేదు కారు ద్రాక్షలు మనం కాస్తూ ఉన్నాం. అయితే ఒక్క విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 9వ అధ్యాయము దాని యొక్క 12వ వాక్యాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూద్దాం. అటు తర్వాత చెట్లు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావళిని అడగగా, ద్రాక్షావళి దేవునిని మానవులను సంతోషపరచున ద్రాక్ష రసమును నేను ఇవ్వక మానే చెట్టు మీద రాజునై ఉండి
అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా నా ప్రియమ అని వాటితో చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఇప్పటి వరకు చేదైన అనుభవాలు మనం చూసాం. దేవుని కృప లేకపోతే చేదు అనుభవాలు, కారు ద్రాక్షలు మనం కాస్తాం. అయితే ఇక్కడున్న చెట్టు కారు ద్రాక్షలు కాసిన చెట్టు కాదండి. దేవునికి ఇష్టమైన ఒక ద్రాక్ష రసమని ఆ చెట్టులో నుండి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అడవిలో ఉన్న చెట్లన్నీ వచ్చి అడవి ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ, అడవి ప్రాంతం అనగా ఈ లోకం, అడవి అంటే ఈ లోకం, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఒక ద్రాక్ష చెట్టును అడుగుతున్నారు. ద్రాక్ష చెట్టుని ఏమని అడుగుతున్నారంటే, ఈ చెట్లన్నీ వచ్చి ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చి అంటున్నాయి, నీవు మా మీద రాజుగా ఉండుటకు నిన్ను నియమించి ఉన్నావు, రాజుగా ఉంటావా అని ద్రాక్ష చెట్టును అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ద్రాక్ష చెట్టు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దేవునిని మనుషులని సంతోషపరచు ద్రాక్ష రసముని మాని మీ మీద రాజుగా ఉండుటకు అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదానా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాల్సిన విషయం ఇది. మనం ఆత్మీయ జీవితంలో ఆలోచించాల్సిన విషయం. మనము చేదు తీగ మన హృదయంలో ఉంటే దేవునికి సంతోషం కాదండి. చేదు తీగ మన హృదయంలో ఉండటం వల్ల కారు ద్రాక్షలు కాస్తాం. కారు ద్రాక్షలు మనలో ఉన్నంత వరకు దేవుడు సంతోషించడు. అది రాజకీయమైన, లోక సంబంధమైన పదవులైనా ఏదైనప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము కూడా ఎలాంటిదంటే చేదు అనుభవం. అయితే ఈ ద్రాక్ష చెట్టు అంటది, ఈ ద్రాక్ష చెట్టు, అయ్యా నిన్ను ఎమ్మెల్యేగా చేస్తాం, ముఖ్యమంత్రిగా చేస్తామని చెట్లన్నీ వచ్చి అడిగితే, ఈ ద్రాక్ష చెట్టు అంటది, నేను నా దగ్గర ఒక ద్రాక్ష రసం ఉంది. ఆ ద్రాక్ష రసం ఎలాంటిదంటే, నేను మనుషులని దేవుణ్ణి సంతోషపరచు ద్రాక్ష రసం నా యొద్ద ఉన్నది, దానిని మాని. చూడండి చాలా చక్కగా ఆ చెట్టు ఎలా సాక్ష్యం ఇస్తూ ఉందంటే, నేను దేవుణ్ణి సంతోషపరిచే ఆ పనిని మాని, విశ్వాసులు సంతోషపరిచే ఆ పని మాని, నేను రాజుగా ఉండి అటు ఇటు ఊగి ఆ పదవిలో ఊగేదానికంటే దేవుణ్ణి సంతోషపరిచే ఒక ద్రాక్ష చెట్టుగా, ద్రాక్ష రసం ఇచ్చే చెట్టుగా నేను ఉండాలి. ఈ దినాన మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరచకుండా ఉన్న ప్రతి పదవి యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. యేసయ్యకి ఇష్టమైన చెట్టుగా మనం బతకాలండి. దేవుణ్ణి సంతోషపరిచే చెట్టుగా మనం మారాలి. దేవునితో అంటుకట్టబడిన తీగల వలె మనం మారాలి. మనుషులని సంతోషపరచాలి. చాలామంది గ్రామాలలో పదవుల కొరకు, పెద్దరికం కొరకు సంఘాలలో కొట్టుకొని చచ్చిపోతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్ష చెట్టు అంటది, ఇదిగో నేను రాజుగా ఉండి అటు ఇటు ఊగే పదవి కంటే నా దేవుణ్ణి సంతోషపరిచే ఇదిగో ద్రాక్ష రసం ఇవ్వటం నాకు ఎంతో ఆనందకరం అంటది. చెట్టుకే ఇంత విశ్వాసం ఉంటే, చెట్టుకే ఇంత సాక్ష్యం ఉంటే, దేవుని స్వరూపములో చేయబడిన మనం, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్వరూపములో చేయబడిన మనం, దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుడు జీవాత్మ ఊదితే భూమి మీదకి నరులుగా, మనుషులుగా మనం వచ్చాం. మనకెంత సాక్ష్యం ఉండాలండి? ద్రాక్ష చెట్టు అంటది, మనుషులను సంతోషపరిచే ద్రాక్ష రసం నా దగ్గర ఉంది, దేవుని సంతోషపరిచే ద్రాక్ష రసం నా దగ్గర ఉంది. దేవుడిని, మనుషులని సంతోషపరిచే ఆ జీవితాన్ని విడిచిపెట్టి, అలాంటి సాక్ష్యాన్ని విడిచిపెట్టి మీ మీద రాజుగా ఉండేదానికంటే, అటు ఇటు ఊగిటి కంటే నా ప్రభుని ఆనందపరిచే ఆ పని నాకు చాలంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం అందరము కూడా నిజముగా దేవుని సంతోషపరిచే ఒక సాక్ష్య జీవితం మనలో ఉందా? దేవుని సంతోషపరిచే ఇదిగో వాక్యమనే ఇదిగో ద్రాక్షారసం మనలో ఉందా? ద్రాక్షారసం దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ దినాన ప్రభు బల్ల తింటున్న మనం క్రీస్తు రక్తాన్ని, ద్రాక్షారసాన్ని క్రీస్తు రక్తముగా మార్చుకొని మనం తాగుతున్నామండి. క్రీస్తు రక్తము తాగుచున్న నీవు, క్రీస్తు రక్తముగా ద్రాక్షరసం చేసుకుని తాగుచున్న నీవు బల్ల తిని దేవునికి ఇష్టడిగా నువ్వు బతుకుతున్నావా? ఆలోచించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో చాలా దుఃఖకరంగా నేను చెప్తున్నా. చాలామంది బల్ల అనగా, యేసు ప్రభు రక్తం అనగా ఒక ఆచారంలాగా అయిపోయింది. ప్రభు చెప్తాడు,
నా మరణముని ప్రసరించుటకు దీన్ని చేయుడి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ఎవరో తెలుసా? పరిశుద్ధులు. అందుకే మొట్టమొదటిగానే పౌలు చెప్పాడు, ఇదిగో దేవుని కృప నుండి ఎవరైనా తప్పిపోవునేమో. చూడండి, ద్రాక్షారసం అంటే మామూలు విషయం కాదండి. ఆ ద్రాక్షారసాన్ని ఈ దినాన క్రీస్తు రక్తముగా మనం తాగుచున్నాం. చాలామంది నెల నెలకి లేకపోతే వారం వారి ఇష్టం అలాగా ఈ ద్రాక్షారసాన్ని క్రీస్తు రక్తముగా మార్చుకోవడానికి ద్రాక్ష చెట్టు అంటది నేను మనుషుల్ని సంతోషపరుస్తూ ఉన్నాను. దేని ద్వారా అంటే ద్రాక్ష రసము ద్వారా. ద్రాక్ష రసం అనగా క్రీస్తు రక్తం. ప్రభు ఎందుకు రక్తాన్ని చిందించాడో మీకు తెలుసా? మీరు దేవుని కృపను పొందుకోవాలని. క్రీస్తు రక్తము తాగిన మీరు దేవునికి సాక్షులై ఉండాలి. ఆయన మరణాన్ని గూర్చి ప్రచురించాలని. ఇదిగో నా కొరకు ప్రభు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా నేను కడగబడ్డాను. ఆ రక్తముని నేను భుజించుచున్నాను. నా ప్రభు నా కొరకు రక్తాన్ని చిందించాడు, పరిశుద్ధ రక్తాన్ని. ఆ ద్రాక్ష చెట్టు అంటది నేను దేవుని మనసులను సంతోషపరుస్తూ ఉన్నాను. చెట్టే ఇంత సాక్ష్యం ఇస్తూ ఉంటే, చెట్టే పదవిని ఆశించక ప్రభువుని సంతోషిస్తూ ఉంటే, ఈ దినాన చాలామంది క్రైస్తవులు పదవుల కొరకు ప్రభువుని విడిచిపెడుతున్నారండి. యువదా తెలుసుగా, ఇస్కరేతు యువదా డబ్బు కొరకు ప్రభువుని అమ్మేశాడు. ఈ రోజుల్లో డబ్బు కోసం, పదవుల కోసం సంఘాలలో ప్రభువుని అమ్మేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని అమ్మేసేవారేం కాదండి, ప్రభువుని సంతోషపరిచే విశ్వాసులుగా మనం మార్చబడదాము గాక. క్రీస్తు రక్తములు మనం కడగబడాలండి. ద్రాక్షారసము చెట్టు ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇదిగో దేవుని సంతోషపరిచే ద్రాక్షారసం నాలో ఉంది, మనసులను సంతోషపరిచే ద్రాక్షారసం నాలో ఉందని చక్కగా సాక్ష్యం ఇస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్టుకి అంత సాక్ష్యం ఉంటే ప్రభు మనల్ని తన స్వరూపం అందు చేసి జీవాత్మనిచ్చి బతికించి లోకస్తులుగాను లోక సంబంధమైన వ్యక్తులుగాను మనల్ని ఉంచకుండా ఆయన కృపనిచ్చి ఆయన సాక్షులుగా నిలబెట్టిన మనము ఎంత సాక్షులుగా, ఎంత నమ్మకమైన వారిగా మనం బతకాలండి. బాగా ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని కృపను పొందుకోకుండా మీరు దూరంగా ఉండకుండా దేవుని కృపలోనే ఉండాలనేది నా ఆశ. రెండో విషయం ఏంటంటే దేవుని కృపను పొందుకోకపోతే చేదైన అనుభవాలు సాతాను మీలో పెట్టడానికి అవకాశం ఉందండి. చేదైన వేరు మనలోకి రాకుండా ఉండాలంటే దేవుని కృపను మీరు పొందుకుందరుగాక. దేవుని కృప నిరంతరము మీ మీద, మీ కుటుంబాలపైన, మీ సంఘాలపైన, మీ సేవలపైన దేవుని కృప మిమ్మల్ని ఆవరించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప ఉండటం వల్ల చేదైన అనుభవం మనలో ఉండదు. చేదైన అనుభవం మనలో లేకపోతే మనం కారు ద్రాక్షాలు కాయనే. మూడో విషయం, కారు ద్రాక్షాలు కాయనే కాయం. నాలుగో విషయం ఏంటంటే మనము దేవుణ్ణి సంతోషపరిచే, మనసులను సంతోషపరిచే విశ్వాసిగా సంఘములో మనం మార్చబడుతుము గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందిని మనం బైబిల్లో చూడవచ్చండి. ఎస్తేరి మనసులను సంతోషపరిచింది, దేవుని సంతోషపరిచింది, తన జాతి కొరకు ఉపవాసం అని ప్రార్థన చేసినది. మనం కూడా ఎందరో ద్రాక్ష తీగల వలె ఇదిగో వ్యర్థమైన వారిగా, పనికి మాలిన వారిగా, లేకపోతే చేదు అనుభవాలలో ఉండిపోతారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన చేదు అనుభవాల్లో ఉన్న అందరూ ఈ వాక్యము ద్వారా ఆదరించబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తములో కడగబడిన మీరు ఆఖరి వరకు నమ్మకంగా ఉండండి. ప్రభు యొక్క రాజ్యములో మీరు ఉండాలని యేసు ప్రభు మాట అంటాడు, మరలా నేను నా రాజ్యముతో వచ్చేంతవరకు ఈ ద్రాక్షరసమును ముట్టను అంటాడు. ద్రాక్షరసం మనం తాగుతున్న మనం కూడా ప్రభువుకి నమ్మకంగా బతకాలి. ఆయన మరణాన్ని గురించి ప్రచురించాలి. ఆయన సిలువలో పడిన ఆ బలియాగం లేకపోతే ప్రాణత్యాగాన్ని మనం ఎప్పుడు ప్రకటించే వారిగా, నమ్మకస్తులుగా ఉండాలని, ద్రాక్ష చెట్టు కంటే ఎక్కువ సాక్ష్యం మనకి ఉండాలని, ఇదిగో ప్రాణానికి ప్రాణంగా మనల్ని ప్రేమించిన యేసయ్యకి నమ్మకస్తులుగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.